హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కులువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. బట్ ఈ అప్డేట్ వచ్చేసి టూ డేస్ అవుతుందండి. కొంచెం వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వివిధ డిపార్ట్మెంట్ల వారిగా వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది టీజీపీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక ముందుగా వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఒక వెబ్ నోట్ ద్వారా అందించడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ హాస్టల్ వార్డెన్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారికి ఇవ్వడం జరిగింది. లైక్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వార్డెన్ సంబంధించి గ్రూప్ 2, అలాగే మ్యాట్రాన్ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టెస్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ సంబంధించి, అలాగే లేడీ సూపరింటెండెంట్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనం క్లియర్గా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 25/2022కి సంబంధించి ఇది నోటిఫికేషన్ డేటా అనేది కావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా మనం గమనిద్దాం. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హాస్టల్ వార్డెన్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ గ్రూప్ 1 అండి, ఇది గ్రూప్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సారీ అండి, ఇది గ్రూప్ 1 అయితే కాదు, గ్రేడ్ 1 అండి. గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వార్డెన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2, మ్యాట్రన్ గ్రేడ్ 1, అలాగే గ్రేడ్ 2 పోస్టెస్ ఇన్ డైరెక్టర్ డిజబిలిటీ సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా కొన్ని డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మనం టోటల్గా వేకెన్సీస్ చెక్ చేసినట్లయితే టోటల్గా 581 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎలా కండక్ట్ చేస్తారంటే సిబిఆర్టీ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అడాప్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్, మీ స్కోర్స్ వచ్చేసి నార్మలైజేషన్ ద్వారా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ మనం ఇక్కడ షెడ్యూల్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అండి. నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 సంబంధించి ఇక్కడ క్లియర్గా మీ యొక్క డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 24/6/2024 నుంచి 28/6/2024 వరకు అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక సీజన్ టైం చూసుకున్నట్లయితే 10 AM నుంచి 12:30 PM వరకు అయితే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ పేపర్ కోడ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. పేపర్ కోడ్ వచ్చేసి మీ పేపర్ 1 సంబంధించి పేపర్ కోడ్ 22251 సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆధారంగానే మీరు ఈ సబ్జెక్ట్ పేపర్ కోడ్ ఆధారంగానే మీకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఇక్కడ మీ పేపర్స్ కోడ్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పేపర్ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ముందుగా పేపర్ 1 సంబంధించి జిఎస్ ఉంటుందని, జనరల్ స్టడీస్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 4 నూన్ వచ్చేసి 29th నాడు జిఎస్ ఉంటుంది, మళ్ళీ జనరల్ స్టడీస్ సంబంధించి. ఇక్కడ ఈ పేపర్ కోడ్ సంబంధించి ఈ కోడ్ వాళ్ళకే ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు పోస్ట్ కోడ్ 1, 2, 3, 4 అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక టోటల్గా 29th వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఆధారంగా ఇక్కడ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే సిబిఆర్టీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ అపియరింగ్ ఫర్ ద జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 25/2022 ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ అకార్డింగ్లీ ద క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ హాల్ టికెట్. మీకు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 3 days బిఫోర్ నుంచి, ఎగ్జామినేషన్ బిఫోర్ నుంచే మీరు హాల్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. మీరు అప్పటి నుంచి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా కమిషన్ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సిబిఆర్టీ మోడ్ కాబట్టి, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా కంప్యూటర్ ముందు కూర్చొని అయితే ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. చాలామంది న్యూ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేను ఈవినింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ
ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ పర్టైనింగ్ టు ది ఎగ్జామినేషన్ కుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద హాల్ టికెట్ పైన ఉంటాయండి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ రిగార్డ్ ఆల్ ద క్యాండిడేట్స్ అగైన్ రిమైండ్ దట్ మ్యాండేటరీ టు పేస్ట్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ఫోటోని అయితే ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పేస్ట్ చేయాలనేసి అదైతే పేస్ట్ చేయడం యాజ్ యూజువల్గా మీకు గ్రూప్ 1 లాగానే మీరు మీ యొక్క హాల్ టికెట్ పైన ఫోటో అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు సైన్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ద సేమ్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. మీరైతే ఎలాంటి హాల్ టికెట్ పైన ఎలాంటి సిగ్నేచర్ అనేసి పెట్టొద్దు. ఇప్పుడే మీరు ఇన్విజిలేటర్ ముందు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాకనే మీరు ఇన్విజిలేటర్ ముందే ఈ సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ద హాల్ టికెట్ మస్ట్ ప్రెజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ అట్లీస్ట్ 1 ఒరిజినల్ ఐడి ఐడెంటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చాలామంది క్యాండిడేట్స్ అయితే ఐడి ఏమేమి తీసుకెళ్ళాలని అడగడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు సంబంధించి పాన్ కార్డ్, లైసెన్స్ తీసుకెళ్ళినా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.